ఆ అక్షర ఒక్కటే మిస్ అయిపోయింది. దాని సంగతి తర్వాత చూద్దాంలే. ఏకాకయ్యింది, ఏం చేస్తుంది మనల్ని? అరవింద్ని ఫినిష్ చేసొచ్చాయి, పార్టీ చేసుకుందాం. ఓకే అత్తయ్య. అమ్మా, నువ్వు చనిపోకూడదమ్మా, బ్రతకాల బాబు. అమ్మా, మా కోసం బ్రతికొచ్చింది అనివి, బ్రతకాలమ్మా. అమ్మా అమ్మా, చచ్చిందేం బతుకుతుందిలేండి బావుగారు. మిమ్మల్ని కూడా పైకి పంపిస్తాను కదా, మీరు పైన మీట్ అయ్యి మాట్లాడుకోండి. చూస్తున్నారేంట్రా, చంపేయండి. అమ్మా, చివరి శ్వాస వరకు ఈ పెజవాడ బుజ్జమ్మ ధర్మాన్నే పాటిస్తుంది, నీతి నిజాయితీతోనే ఉంటుంది. అరవిందా, అరవిందా, అమ్మా. ఓహో, నువ్వింకా చావలేదా? మిమ్మల్ని చంపాలి కదా, నా కొడుకునే కొడుతున్నారా? మీకెంత ధైర్యమే? ఓహో, మీకు గతం గుర్తుకొచ్చేసిందా? వచ్చిందే. ఇక మిమ్మల్ని ఎందుకు వదులుతానత్తయ్యా? అరవిందా, నీ కోసం బతికాన్రా, నీ తల్లిని బతికించుకో. నువ్వు కూడా వచ్చేసావా? వచ్చానే అత్తయ్య గారు. మిమ్మల్ని అసలు నేను వదలను. మరి నా కోడలు అక్షర వదులుతుందా? ఈ బెజవాడ బుచ్చమ్మని వదులుతుందా? నువ్వు మారవే. చూస్తావా? అమ్మా, అరవిందా, నేను కార్ లోపల పడేరా. పదవే. వదలండి అత్తయ్య గారు. అమ్మా, మీరు బుజ్జమ్మా, మహాలక్ష్మమ్మ గారు కాదా? కాదు దేవమ్మ, నేను ఆ రోజు క్యాంపుకు వెళ్లిన చోట అక్కడొక దగ్గర తలకి గాయమై స్పృహ కోల్పోయి వీరు కనిపించారు. వీరేదో ప్రమాదంలో ఉన్నారని అప్పుడే గ్రహించాను. తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేశాను. వీరికి స్పృహ వచ్చిన తర్వాత వీరు గతం మర్చిపోయారని తెలిసింది. వీరి గురించి తెలిసే వరకు
మా అమ్మగారని చెప్పడమే వీరికి సేఫ్ అనిపించి అందరికీ అలానే చెప్పాను. ఇప్పుడు నిజం చెప్పాలనొస్తే వీరికే వారి గతమంతా గుర్తొచ్చేసింది. ఎన్ని రోజులు నాకిలా జరిగిందని తెలియక, నేనెవర్నో గుర్తులేక నన్ను మీరు ఇబ్బంది పెడుతున్నారని పొరబడ్డాను. మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టాను. కన్న కొడుకుని, నన్ను అమ్మలా చూసుకునే నా కోడల్ని దూరం పెట్టాను. మిమ్మల్ని బాధ పెట్టాను. తెలియకేరా అరవిందా, గుర్తులేకే. ఈ రోజుతో అది పోయింది. నాకు గుర్తు రాకనే అమ్మా, క్షమించండి. అయ్యో, ఏంటత్తయ్య గారు ఇది? మీరు మళ్ళీ మామూలు మనిషి అవ్వడమే మాకు గొప్ప. ఆ దేవుడు మాకిచ్చిన వరం ఇది. జానకి గారు, మాకు మీరు చేసిన మేలుని జీవితాంతం మర్చిపోలేము. మీ వల్లే బతికానమ్మా. నా ప్రాణాల్ని కాపాడిన దేవత మీరు. అంత పెద్ద మాట వద్దండి. నా వృత్తి మనుషుల్ని బ్రతికించడం, ప్రాణాల్ని కాపాడడం. అదే చేశాను. నా డ్యూటీ చేశాను. మీరెలా అన్నా కూడా మీ సేవ మరువలేందండి. మీకు జీవితాంతం రుణపడి ఉంటామండి. సరే అండి, మొత్తానికి మీ అమ్మగారికి గతం గుర్తొచ్చేసింది. ఇంటికి తీసుకెళ్తున్నారు. సంతోషమే కదా? అన్ని పండుగలు ఒకే రోజు వచ్చినంత సంతోషంగా ఉంది. వస్తాము. మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నా దగ్గరికి రండి. దేవమ్మా, నన్ను బాగా చూసుకున్నా. నిన్ను మర్చిపోలేను. వస్తానమ్మా. వస్తాం దేవమ్మా. కాట్నే అమ్మా. రండత్తయ్య గారు. అక్షర, అక్షర ప్లీజ్. అత్తయ్య, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నన్ను వదిలేండి నోరు అత్తయ్య. మూసుకుని కూర్చో. అరవింద, పోనీరా కనకం ఇంటికి. అత్తయ్య ప్లీజ్, ప్లీజ్ అత్తయ్య ప్లీజ్. అక్షర ప్లీజ్, అక్షర. అత్తయ్య వద్దు అత్తయ్య ప్లీజ్, ప్లీజ్. అయితే నామినేషన్ వేసిన అల్లుడు అవుటు, అక్కయ్యే అని తెలిసిన బుజ్జమ్మ అవుటు. ఇందులో నో డౌటు. అంతే కదా కనకం గారు? అంతే. సర్లే, అక్షర డాక్టర్ బతికే ఉన్నారుగా. నా 500 కోట్ల కాంట్రాక్ట్కి ఏమీ కాదు. ఇన్నాళ్లకి సాధించుకొనొస్తుంది. నాకు వ్యతిరేకంగా ఉన్న బుజ్జమ్మను, నాకు ప్రత్యర్థిగా ఉన్న అరవింద్ని చంపేసొస్తుంది. హారతి రెడీ చేస్తా. నా మేనకోడలికి ఘనంగా స్వాగతం పలకాలి. బుజ్జమ్మని చంపానని చెప్పా, అక్కడికే తీసుకెళ్తున్నారు. వామ్మో, అత్తయ్య నన్నేం చేస్తుందో. హారతి రెడీ చేశాను. ఇంకా రాలేదేంటి? ఊరి నుంచి కదా మేడం రావాలి. ఇంతసేపా? ఛ, అదేదో నేనే వెళ్ళుంటే ఆ హారతి నాకు పట్టేవాళ్ళు, నన్ను నెత్తిరెక్కించుకునేవాళ్ళు. మంచి ఛాన్స్ శృతి కొట్టేసింది. నాకు మిస్ అయిందే. ఛ.
శృతి వచ్చేసింది. ఒక కత్తి పట్టుకురా శేషు, వీర తిలకం దిద్దుతా. అలాగే మేడం. ఏ నువ్వు ఆగ్రా. కనకం గారు, ఎవరి రక్తంతో అండి? అబ్బా, ప్రెజెంట్ ఇప్పుడు ఈ హారతి ఒక్కటి పట్టండి చాలు. సర్లే. ఏయ్ శృతి, ఏదో తేడా కొడుతుంది. బతికే ఉన్నాడా? అర్థమైపోయింది. షరా మామూలే జరిగింది. ఇంకా నయ్యం, నేను పోలేదు. శృతి, శృతి, లే శృతి, శృతి, ఏమైంది? నీకేం తెలియనట్టు ఏం నాటకాలు ఆడుతున్నావు కనకం? హలో, పెద్ద బుజ్జమ్మలా ఫీల్ అవ్వకు. నువ్వు మహాలక్ష్మివని మాకు తెలీదనుకోకు. ఏంటి, మళ్ళీ ఈవిడ్ని తెచ్చి డ్రామాలు ఆడుతున్నారా? ముందు నీ డ్రామా లాపు. వీరు మా అత్తయ్య గారని నీకు తెలియకుండానే జానకి గారిని బంధించావా? బుజ్జమ్మ గారు అని తెలియకుండానే ఈ శృతిని చంపని పంపించావా? ఏయ్, దీన్ని కొడతావేంటి? కొట్టి నా పేరు చెప్పించాలనుకుంటున్నావా? ఆ ప్రయత్నాలు చేసేది నువ్వు, ఆ బుద్ధులుంది నీకు. నన్ను నా కొడుకుని చంపించి ఎలక్షన్లో గెలిచి ప్రజల్ని ఇంకా అన్యాయం చేయాలని చూసింది నువ్వు. ఏం కాదు, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. అప్పుడు దీన్ని ఇక్కడే చంపినా నీకు సంబంధం లేదా? అత్తయ్య, అత్తయ్య, బాగా కొట్టారత్తయ్య. చంపినా చంపేస్తారు. ప్లీజ్ కాపాడత్తయ్య, కాపాడు ప్లీజ్. ఏయ్, ఎందుకు చంపుతారే? ఇప్పుడే వీళ్ల మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కాని బుజ్జమ్మని తీసుకొచ్చి బుజ్జమ్మని చెయ్యాలని చూస్తున్నారని అరెస్ట్ చేయిస్తాను. సరే మరి కంప్లైంట్ ఇవ్వు. పోలీసులను పిలిపించు. ఎవరిని అరెస్ట్ చేస్తారో చూద్దు గాని. ఏంటి, బెదిరిస్తున్నారా? బుజ్జమ్మ కాదని తర్ఫీదిచ్చి తెచ్చారా? కనకం గారు, ఇక్కడ మీకు అర్థం కాని మెయిన్ పాయింట్ ఏంటంటే మా అమ్మకు గతం గుర్తొచ్చేసింది. ఈ బెజవాడ బుజ్జమ్మ దగ్గర ఇక నీ ఆటలు సాగవు. పిలిపించు. ఎవరిని పిలిపిస్తావు? అడిగించు. ఏం అడిగిస్తావు? బుజ్జమ్మనే, బుజ్జమ్మ. మీరే బుజ్జమ్మ గారని ఆవిడికి తెలుసులేండి అత్తయ్య గారు. తెలిసే కదా చంపించాలనుకుంది. అదే మాట్లాడి ఏ పాపం తెలియని నన్ను ఇరికించాలని చూడకక్షరా.
ఏ పాపం తెలీదంటూ పాపాలే చేస్తూ మీరేమైనా అనుకోండి, నాకైతే ఏమీ తెలీదు. అసలు ఒకవేళ గన చూసుకోవయ్యా. సారీ సార్. రాజు, ఎక్కడికి వెళుతున్నా? చుట్టాలింట్లో ఫంక్షన్ ఉంది, షాపింగ్ చేయడానికి వెళ్తున్నా. నేను ప్రమాణ స్వీకారానికే వెళుతున్నాను. దారిలో దింపుతాను. సరేనండి, కూర్చో. ఇది జరిగింది, చనిపోయింది పాపం రాజ్యం, నేను కాదు. నన్ను కాపాడింది జానకి గారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? వచ్చినట్టే కనిపిస్తుంది అత్తయ్య గారు. ఆ జానకి గారిని కిడ్నాప్ చేసింది వీళ్ళే కదా? అది మాత్రం మేము కాదు. ఈ శృతే కదా? అరవిందా, ఓ తాడు తీసుకునిరా. ఇక్కడే వేలాడదీసి ఉరి తీసేద్దాం, పీడపోతుంది. అలాగే అమ్మా. బావగారు, బావగారు, మీరు ఉండండి బావగారు. అక్షర ప్రాణాలు తీయడాన్ని నువ్వు ఊరుకోవు కదా. చెప్పక్షర ప్లీజ్. మరి నువ్వు వీరి ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు నేను నిన్ను వదలకూడదు కదా? దానికిదే శిక్షమ్మా. వేలాడే దాని శవాన్ని చూసైనా ఇంకో తప్పు చేయడానికి భయపడతారు. నువ్వు తాడితే అరవిందా. బావగారు వద్దు ప్లీజ్. ఏదో బుద్ధి తక్కువ చేశాను, క్షమించండి బావగారు ప్లీజ్. ఎన్నిసార్లు క్షమించాలి? ఈ జన్మకి మారని నిన్ను ఎన్నిసార్లు వదిలేయాలి? పోనీ నీ చేత ఎవరు చేయించారో చెప్పు. నీకు వేసే శిక్ష వాళ్ళకి వేస్తారు. మీకు తెలియనట్టు అడుగుతావేంటక్షరా? మళ్ళీ నేనే చెప్పాలా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను పంపించినట్టు సాక్ష్యం ఉందా? చూపించు. అదేంటత్తయ్యా? అదేంట్లేదు ఇదేంట్లేదు, మాటలు సరిపోవు, సాక్ష్యాలే కావాలి. అమ్మా, అన్యాయంగా మా పేర్లు చెప్పి మమ్మల్ని చంపించేద్దామనా? భూపతి గారు. అరవిందా, తాడు తెస్తానమ్మా. బావగారు ప్లీజ్, బావగారు మీ కాళ్ళు పట్టుకుంటాను, వదిలేండి ప్లీజ్ బావగారు, వద్దు. ఆహా, ఇందులో ఎవరి ప్రమేయం లేదు కదా? నువ్వు చావద్దా? బుజ్జమ్మత్తయ్య, మీరందరూ బాగా
ఆలోచించండి. అసలు నేను మీ తల మీద కొట్టబట్టే కదా మీకు గతం గుర్తొచ్చింది. అయితే ఇది నాకు పుట్టిన బుద్ధి కాదత్తయ్య. మీకలా గుర్తు చేయాలని దేవుడు నన్నలా ప్రేరేపించి కొట్టించాడు. అవునా శృతి? అవును అక్షర. చెప్పాలంటే అత్తయ్య నార్మల్ మనిషి కావడానికి నేనే మూల కారణం కదా. అలాంటి నన్ను చంపేస్తారా? నేను రాకపోతే మా అమ్మని నువ్వు చంపేదానివి కదా.